పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాలం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రిస్మస్, సంతోషము. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సర్వమానవాళికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే పండుగ. దేవుడే నరావతారై మానవుని రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా ఎదించిన శుభదినం. యేసు ప్రభు యొక్క జన్మదినం ప్రతి ఒక్కరికి ఆనందకరమైనది. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే, ఎవరు ఆయన తల్లిదండ్రులకు సత్రంలో గది ఇవ్వలేదు కనుక రాజుల రాజు ప్రభువుల ప్రభు పాకలో పుట్టడం ఆశ్చర్యం. ఒకవేళ మనం దేవుడైతే స్వయముగా పగ తీర్చుకుని బెత్లెహేములో కొత్తగా పుట్టిన మగ శిశువులను చంపే ప్రమాదం నుండి హేరోదును తప్పించేవారు. యేసు సృష్టికర్త. ఆయన సృష్టిలో ఆయనకు చోటు లేదు. అది స్వార్థపూరిత, స్వయం కేంద్రీకృతమైన దేవుణ్ణి నిజముగా బాధించగలదు. ప్రియులారా, యేసు జన్మించిన పరిసరాల్లో తండ్రి ఆనందించాడని నేను నమ్ముచున్నాను. యేసు విడిచిపెట్టిన పరలోక మహత్యాలతో పోలిస్తే భూమి మీదున్న అతి గొప్ప రాజా భవన గది కూడా ఇంకా సరిపోదు. ఏది కూడా ఆయనకు సాటి కాదు గనుక ప్రయత్నించడం ఎందుకు? అంతేకాక మానవునిగా మారే ఈ అద్భుతమైన దేవుని కార్యాన్ని ప్రేమ, దీనత్వం ప్రేరేపించింది. ఫిలిప్పి 2:8. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడనని ఆయనే స్వయముగా చెప్పుకున్నారు. ప్రియులారా, మనం దీనుడైన దేవుణ్ణి సేవిస్తున్నాం. ఎంతో వింత విధానములో ప్రభు వచ్చి ఉండొచ్చు. ఆయన అతి గొప్ప రాజభవనములో జన్మించి ఉండొచ్చు. తనను నమ్మేలా ఆయన ప్రతి ఒక్కరిని అబ్బురపరచవచ్చు. తానే మెస్సియానని నమ్మించడానికి విశ్వాసం అక్కరలేనంతగా అద్భుతాలను ప్రత్యక్షపరచవచ్చు. కానీ అది ఆయన విధానం కాదు. ఆయన ప్రజల్లో విశ్వాసాన్ని, సులువైన విశ్వాసాన్ని చూడటానికే ఇష్టపడతాడు. అందుకే విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టుడై ఉండుట అసాధ్యం అని హెబ్రీ పత్రిక 11:6లో చూస్తాం. ప్రియులారా, ఆకర్షణీయమైన దానికోసం చూస్తున్నావు గనక నీ చుట్టూ జరిగే సున్నితమైన దేవుని అద్భుతాలను తప్పిపోతున్నావా? తొట్టిలో పండుకొన్న యేసును నమ్మడానికి విశ్వాసం ఉంటుందా? ప్రభు తన్ను తాను సున్నిత విధానాలు బయలుపరుచుకోవడంలో ఆనందిస్తాడు. కనుక ఆయన మన కొరికి లోకానికి వచ్చి మనకు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చాడు. ఆనందాన్ని మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? క్రిస్మస్ శుభములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మా ప్రసన్నత మాకు దయచేయండి. సర్వమానవాళ్ళను ప్రేమించి మా కొరకు లోకరక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించినటువంటి రక్షకుడు ప్రభు, నీకు వందనాలు. నాయన, మా అందరి హృదయాలలో తండ్రి మీకు స్థానమును కల్పించి మిమ్మును మా హృదయములోనికి చేర్చుకొని మిమ్మునే సేవించి ఆరాధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి, ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని
దీవెనలు మెండుగా అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో, సమస్తమైన వాటిలో మీరే తోడై ఉండమని, ప్రతి చోట జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో మీరుండి మీ పరలోకపు ఆశీర్వాదం ప్రతి సంఘానికి, ప్రతి బిడ్డకును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.